మళ్ళీ 14 కోట్లు పెట్టి తండాలు లోకే తండ కానీ మిగతా అందరు లోకే తండ నుంచి వెళ్ళి మీ వేలే చెరువు నిండితే అక్కడి నుంచి 30 నారాయణగిరి నీళ్ళు వచ్చినాయి. అవునా కాదా? వచ్చినాయా లేదా? మళ్ళీ ఇప్పుడు పాయింట్ తరగొప్పల దగ్గర పైన గండితే అక్కడి నుంచి వెళ్ళి కట్కూరు కానీ మధ్యలో కూడా కానీ అదే విధంగా పీసరకు నీళ్లు రావడానికి ఇప్పుడు పైప్ లైన్ వేస్తున్నారు. అవునా కాదా? మనోజ్ రెడ్డి గారు అదే విధంగా వాళ్ళ యొక్క మిగతా గ్రామస్తులు కొండాపూరు, శ్రీపతిపల్లి, లింగంపల్లి ఆ 3 గ్రామాలను స్ట్రైక్ చేస్తే వాళ్ళందరూ దండం పెడితే ఊరుకుంటే ఇవాళ ఇందులో ఇంక్లూడ్ చేసిండ్రు. అవునా కాదా? అవును కదా? మరి వాడు ఎవడా నీళ్ళు తెచ్చింది అక్కడికి? నువ్వు ఎమ్మెల్యేనే లేవు కదా. 2004లో లేవు, 2009లో లేవు, 2012లో లేవు, 2014లో లేవు, 2018లో లేవు. నువ్వు ఎమ్మెల్యేగా లేవు. నీవు ఒక్క సుక్క నీళ్ళు తీసుకురాలే, దేవాళ్ళు నేనే తెచ్చినా నేనే సృష్టికర్త అంటాడు. అంటే మనందరం పిచ్చోళ్ళమా? ఈ నీళ్ళు తెచ్చిన గ్రామాలలో ఏదన్నా ఒక్క గ్రామస్తుని అడగండి. ఈ రిజర్వాయర్ ఎవరు తెచ్చింది? ఇప్పుడు చెప్పిన 9-7 రిజర్వాయర్లు ఏదైతే అన్న చెప్పిండో ధర్మసార్ కానీ, నస్కల్ కానీ, ఉప్పుగల్ కానీ, అశ్వాపల్లి కానీ, గన్పూర్ కానీ, నవాపేట కానీ, బొమ్మకూరు కానీ, చీటకొడులు కానీ రిజర్వాయర్లు ఎవరు కట్టించారు? కేసీఆర్ గారు కదా. మరి సిగ్గు శరం ఉండాలి కదా అబద్ధాలు మాట్లాడడానికి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన కేసీఆరే, ఈ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చింది కూడా కేసీఆర్ గారే. ఆ కేసీఆర్ గారు గులాబీ జెండాకు నీకు బీఫామ్ ఇస్తే ఇదే జాగాలో ఇక్కడే నిలబడి మీ అందరి సాక్షిగా ఇక్కడికి వచ్చి ముగ్గురం మీ అందరికి దండం పెట్టి మనకు వర్గాలు లేవు, పల్లా వర్గం కానీ, రాజా వర్గం కానీ, కడెం వర్గం కాదు, మనందరం ఒకటే వర్గం, కేసీఆర్ వర్గం. అందరం కూడా గులాబీ జెండాని మీ అందరికి దండం పెట్టి మొత్తం కూడా అందరిని కూడా ఆ రోజున ఇక్కడనే కోరినామా లేదా? మరి ఈ మాత్రం సిగ్గుశరం ఉండాలి కదా ఆయనకు. వాళ్ళ మాట్లాడుతుంటే పల్లరాజేశ్వరుడి పెద్ద లీడర్ నేను చెప్పిన పెద్ద లీడర్ అని. నేను కావాలని చెప్పేసి అక్కడికి వచ్చి కోరి మొన్న ఎంపీగా మాకు టికెట్ వచ్చింది, నువ్వు ఇన్ఛార్జ్ గా వస్తేనే నేను పోటీ చేస్తా అన్నాడు. మరి నాదే కారులో వచ్చింది కదా అక్కడి నుంచి ఇక్కడికి, నెల్లూట్ల దగ్గర వరకు నా దగ్గరికి వచ్చి నాదే కారులో నిలబడి ఉన్నాడు కదా. గన్పూర్కి వచ్చేసి గన్పూర్ తర్వాత అన్న దగ్గరికి పోదామని చెప్పి నా కారులోనే వచ్చింది కదా. మరి అప్పుడు నేను పెద్ద లీడర్లో వచ్చిన నా కార్లో. మరి ఇక్కడ సోషల్ మీటింగ్ పెట్టి నువ్వే పెట్టాలని చెప్పేసి ఎందుకు అడిగిండు? ఆ తర్వాత గన్పూర్ లో పెద్ద మీటింగ్ పెట్టుకుంటే హరీష్ రావు గారు మీ అందరం కూడా వస్తే నన్ను ఎందుకు రమ్మని అడిగిండు? కేసీఆర్ గారు వస్తే నా ఎన్నికకు ఛార్జ్ పడుతుంది ఇక్కడికి వస్తాయంటే కూడా అదే కేసీఆర్ గారు వచ్చినప్పుడు నన్ను రమ్మని చెప్పేసి ఎందుకు అడిగిండు? జిల్లాలో ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి కూడా రాలే. నాకు అక్కడ అయ్యే దాంట్లో 10 లక్షలు ఖర్చు అయితే 5 లక్షలు నా ఆదా పడుతుందని తెలుసు. అయినా వచ్చిన కదా ఎలక్షన్ దాంట్లో. అంటే నీకు అవసరమైనప్పుడు లీడరు, నీకు అవసరం లేకపోతే జీరో అన్న. అయినా నేను ఎప్పుడే తిట్టలే, కొద్దిగా సభ్యత సంస్కారం ఉండాలని. నేను ఇప్పుడు అడుగుతున్నా, ఈ యొక్క అభివృద్ధిలో దేవాదుల అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ యొక్క 40,000 ఎకరాలు తీసుకొస్తే టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో 5,14,000 8,000 కోట్లు పెట్టి తెచ్చిండ్రు. నువ్వే మాట్లాడి చెప్పినావు, నీకు వినిపించమంటే అది కూడా వినిపిస్తా. ఒక నిమిషం, ఎందుకంటే ఎక్కువ తక్కువ వినిపించాలి అవుతా.